ఎల్టీటీ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం ఇది శ్రీలంకలో తమిళులకు ప్రత్యేక దేశం కావాలని ఉద్యమించిన సంస్థ. భారతదేశానికి అతి దగ్గర ఉన్న దేశాల్లో శ్రీలంక ఒకటి. శ్రీలంకకు అతి దగ్గర ప్రాంతమైన తమిళనాడు నుండి ఎంతోమంది ప్రజలు వెళ్ళి శ్రీలంక ఉత్తర ప్రాంతంలో స్థిరపడిపోయారు. అనేక సంవత్సరాలుగా శ్రీలంక పౌరులు తమను తక్కువ చేసి చూస్తున్నారని, ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉన్న తమకు పౌరసత్వం లభించట్లేదని తమిళులు సింహలీలపై ద్వేషం పెంచుకున్నారు. ఆ ద్వేషం నుంచి వచ్చిందే ఈ పోరాటం. తమిళులకు ప్రత్యేక దేశం కావాలని శ్రీలంకలో ఉద్యమించారు తమిళులు. ఆ ఉద్యమం నుండి పుట్టిన సంస్థే ఎల్టీటీఈ లిబరేషన్ ఆఫ్ తమిళ ఈలం. ఇది శ్రీలంకలో తమిళులకు ప్రత్యేక దేశం కావాలని పోరాడింది. వీరి నాయకుడు ప్రభాకరన్. ఈ ఎల్టీటీఈ సంస్థను ఇందిరాగాంధీ కాలంలో ఆమె కూడా సమర్థించింది. అలాగే రాజీవ్ గాంధీ కూడా ఎల్టీటీఈ సంస్థను సమర్థించాడు. ఎల్టీటీఈ సంస్థలోని సభ్యులు అనేక ఆయుధాలను పోగు చేసుకొని శ్రీలంక సైన్యాన్ని మట్టుపెట్టడం ప్రారంభించారు. అలా శ్రీలంక ప్రభుత్వం రాజీవ్ గాంధీని కలిసి తమిళులకు ప్రత్యేక దేశం సాధ్యం కాదని, వారికి అనేక హక్కులు ఇస్తామని, వారి ఆయుధాలు ఇప్పించండి లేకపోతే వారు ఎంతో మందిని చంపుతారని వేడుకుంది. అలా రాజీవ్ గాంధీ జోక్యం చేసుకుని ఇండియన్ ఆర్మీని శ్రీలంకలో దింపి శ్రీలంక సైన్యంతో కలిసి ఎల్టీటీపై కాల్పులు జరిపారు. అంతలోనే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవి ముగియడం, వీపీ సింగ్ ప్రభుత్వం ఇండియన్ ఆర్మీని వెనక్కి పిలవడం అంతా టక్కా జరిగింది. 1991లో జరిగే ఎన్నికల్లో రాజీవ్ గాంధీ తప్పకుండా గెలుస్తాడని, మళ్ళీ ఇండియన్ ఆర్మీని పంపి తమ సంస్థను మట్టుపెడతాడని భయపడి వారు రాజీవ్ గాంధీని ఆత్మాహుతి దాడి ద్వారా చంపేశారు.